పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సో ఇప్పుడు మీరు తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి తెలుగులో ఆల్మోస్ట్ కన్నడ యాక్టర్సే ఉన్నారు. Hmm. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ మీ లాంగ్వేజ్ కాబట్టి మీ కన్నడ వాళ్ళు కాబట్టి అలా క్లోజ్ అవ్వటం కూడా ఎవరు లేరా మీకు సీరియల్స్ లో చేసేవాళ్ళు? ఎందుకంటే బిగ్ బాస్ ఇప్పుడు అందరూ వాళ్ళే వస్తున్నారు కాబట్టి మేబీ ఇన్ కేస్ బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళ్తారా? కోర్స్ ఇన్ ఫ్యూచర్ లో బిగ్ బాస్ ఆఫర్ వస్తే ట్రై చేస్తా. అంటే చూసుకోవాలి, డేట్స్ చూసుకోవాలి, అగ్రిమెంట్ చూసుకోవాలి, అదన్నీ చూసుకుని మంచిగా ఉందంటే 100% ట్రై చేస్తాను. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి తెలుగు బిగ్ బాస్ మీద? నేను చూడలేదండి నిజంగా తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు నేను చూడలేదు. ఏదో ఒక ప్రోమోస్ చూస్తుంటున్నాను అంతే. ఆ షో ప్యాటర్న్ ఇక్కడ ఎలా ఉంది, సో వాళ్ళు ఎలా సెట్ చేశారని నాకు తెలీదు. చూడాలి నెక్స్ట్ టైం ఫ్యూచర్ లో వెళ్ళిపోతే అలాంటి ఆఫర్స్ వస్తే చూడాలి. సో ఇప్పుడు మీ కన్నడ అబ్బాయి కాబట్టి విన్నర్ నిఖిల్ గురించి విన్నారా, చూసారా, కలిసారా ఎప్పుడైనా? నిఖిల్ మనం కలిసి ఒకే షో చేసాం కదా. అవునా? స్టార్ మాలో ఒకే షో చేసాం. ఎలా? నైస్ పర్సన్, నైస్ డాన్సర్, డాన్స్ చాలా మంచిగా చేస్తారు. ఎక్స్ట్రీమ్ సూపర్ డాన్సర్ నిఖిల్. సో మచ్ హ్యాపీ విన్నర్ అయినందుకు, చాలా హ్యాపీ. గౌతమ్ కూడా చాలా మంచి పర్సన్. గౌతమ్ కూడా మన షోలే ఉన్నాడు. వాళ్ళు కూడా విన్ అయినా కూడా హ్యాపీ. ఇద్దరు ఎవరు విన్ అయినా కూడా హ్యాపీ. సో రియల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో ఏం చెప్తారు నిఖిల్ గురించి? ఎలా ఉంటారు? ఆఫ్ స్క్రీన్ కూడా మంచిగానే మాట్లాడతారండి. ఏం యాటిట్యూడ్ ఏం లేదు. ఎవరున్నా కూడా మాట్లాడతారు. అందరితో కలిసి నీట్ గానే ఉంటారు. ఎందుకంటే ఎవరైతే ఎలిమినేషన్ అవుతారో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు నిఖిల్ అనగానే సమ్ నెగిటివ్ గా ఏదో మాట్లాడేస్తారు. ఆ షో లో ఉన్న ఇంపాక్ట్ ఏదో వాళ్ళ మీద పడి ఉంటుంది అవుతుంది. సో అది ఒక రీజన్ అయి ఉంటుందేమో అనుకున్నాను కానీ, బట్ మీకు తెలుస్తుంది కాబట్టి పర్సనల్ గా. సో పర్సనల్ గా నేను కిరాక్ బాయ్స్ అని షో చేసాం కదా స్టార్ మాలో. అప్పుడు ఎప్పుడు షూట్ ఉన్నప్పుడు 3 months కంటిన్యూస్ గా కలిసేవాడు. అప్పుడు వాళ్ళు అలాంటి యాటిట్యూడ్ నాకు అనిపించలేదు. ఎప్పుడు వెళ్ళినా మంచిగా మాట్లాడతారు, యాటిట్యూడ్ ఏం లేదు. మనతో డీసెంట్ గానే నీట్ గానే ఉన్నాడు. మనతో అలాంటిది ఏమి మనకి అనిపించలేదు. సో హీఈస్ అ నైస్ బాయ్, నైస్ పర్సన్. సో ఇప్పుడు చిల్ అవ్వటానికి కానీ లేకపోతే కొంచెం మైండ్ బాగా స్ట్రెస్ అయిపోయింది, ఇంకా కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంటే ఏ ప్లేసెస్ కి వెళ్తారు ఎక్కువ? బయటకు వెళ్తుంటారా? వెళ్తా. నాకు లాంగ్ ట్రిప్స్, ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. నేను ట్రావెల్ చాలా చేస్తాను. మైండ్ చిల్ అవ్వాలంటే మనం బీచ్ సైడ్ వెళ్ళొచ్చు. ఇంకా ఎక్స్ట్రీమ్ చిల్ అవ్వాలంటే మీరు స్నో సైడ్ వెళ్ళొచ్చు. మనాలి ఎక్కడికి వెళ్తారు? నేను బీచ్ సైడ్ చాలా వెళ్తా. ఎక్కడ? మంగళూరు సైడ్ ఉంటాయి కదా, కర్ణాటకలో బీచెస్ చాలా ఉన్నాయి. వెళ్ళిపోతారా? లేదు, ఫ్రెండ్స్ పిలిస్తే వస్తారు. కర్ణాటకలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు వస్తారు అంతే. సో సినిమా ఫ్రెండ్స్ లేరు ఇంకా? ఇండస్ట్రీలో చాలా ఎక్కువ, నాకేం ఫ్రెండ్స్ లేదండి. ఓకే. సో తెలుగులో మీకు ఆల్మోస్ట్ అందరూ హీరోలు తెలుసు కాబట్టి, సౌమ్య ఇంతవరకు ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు కాబట్టి మా తెలుగు హీరోస్ గురించి ఏమనుకుంటుందో 1 word లో చిన్న ర్యాపిడ్ ఫైర్ అడుగుతాను, చెప్పండి. ఫస్ట్ ఇప్పుడు పుష్ప మంచి ఫామ్ లో ఉంది కాబట్టి అల్లు అర్జున్ ఏం చెప్తారు అల్లు అర్జున్ గురించి? వాళ్ళు ఎప్పుడు తగ్గేదిలే. అంతేనా? అవును. రామ్ చరణ్ గారు? రామ్ చరణ్ గారు ఫెంటాస్టిక్ డాన్సర్. అంతే అంతే. సో చిరంజీవి గారు ముద్దు బిడ్డ, చాలా మంచి డాన్సర్. రంగస్థలం మా ఫేవరెట్ మూవీ వాళ్ళది. చాలా మంచిగా యాక్ట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ కింగ్. బికాస్ వాళ్ళు ఏమంటివి డైలాగ్, ఆ మూవీ వాళ్ళు చేసిన అమ్మ కాంపిటీషన్ చేసిన క్యారెక్టర్ అది వాళ్ళే మళ్ళీ చేసినా కూడా రాదు, అంత సూపర్ గా చేశారు. ఓకే. ఓ యమదొంగనా? యమదొంగ. ఓకే. ఫాలో కొంత మూవీ ఇప్పుడు ఫాలో అవుతున్నా. ఓకే. సో మహేష్ బాబు గారు? మహేష్ బాబు గారు లైక్ చాక్లెట్ అండి. వెనిలా చాక్లెట్ లాగా ఉన్నారు వాళ్ళు. వెనిలా అండ్ స్ట్రాబెరీ మిక్స్ చేసిన ఒక చాక్లెట్ లాగా ఉన్నారు. చాలా అందంగా ఉన్నారు. మీరు కూడా అంతే ఉన్నారు? లేదండి, వాళ్ళు ఇంకా ఎక్కువ కలర్ ఉన్నారండి, మనం అంతా కలర్ లేదు. పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ అంతే అంతే. చాలా హెవీ ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారండి పవన్ కళ్యాణ్ గారు. బెంగళూరులో కూడా, కర్ణాటకలో కూడా చాలా మంది ఉన్నారు పవన్ కళ్యాణ్ అంటే. వాళ్ళు గెలిచినప్పుడు కర్ణాటకలో సంభ్రమించారు చాలా మంది, పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అని. అంటే వాళ్ళకి సంబంధం లేదు, కానీ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కర్ణాటకలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అంత పవర్ ఉంది వాళ్ళతో. ఓకే. అంతే అంటావా? సూపర్. చిరంజీవి గారు? చిరంజీవి గారు ఒక బ్రాండ్ అండి, వాళ్ళలాగా ఎవరు ఉండరు. హీస్ లైక్ ఎ బ్రాండ్. అంతే. సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్? ప్రభాస్ గారు బాహుబలి అండి.
అంతే. ఏం చెప్తారు ప్రభాస్ గారి గురించి? ప్రభాస్ గారు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది మిమ్మల్నా? నన్ను ఎలా చేసుకుంటారండి, వాళ్ళు అనుష్క తమ్మననే చేసుకోలేదు. లేదు, వాళ్ళు తొందరగా మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు ఇంకొక చోట ప్రభాస్ వస్తే ఇండస్ట్రీకి బాగుంటుంది అని. చోట ఇప్పుడు ట్రై చేస్తే అట్లీస్ట్ ఇంకా 20 years తర్వాత ఒక చోట ప్రభాస్ ని చూడొచ్చు కదా. ఈ Okay. ప్రభాస్ గారికి వయసు అయిపోతుంది, ఏజ్ అయిపోతుంది, అప్పుడు చోటా ప్రభాస్ గారు వస్తే అమ్మో. వాళ్ళు కూడా బాహుబలి పార్ట్ 3 తీసుకోవచ్చు. మీకు ఎక్కువ బాధ ఉంది చోట ప్రభాస్ వస్తే బాగుండు అని. అవును, నాకు మ్యారేజ్ చేసుకోవాలండి, బ్యాచులర్ గా ఉంటే నచ్చదు. ఆ? అందరూ ఎవరు బ్యాచులర్ గా ఉంటారో వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు లైఫ్ ని. Okay. మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది, కొంచెం టార్చర్ అండి ఎలా ఉంటుంది చూడాలి అని. అంతేనా? అంతే. మీ ఫస్ట్ క్రష్ ఎవరు సినిమా ఇండస్ట్రీలో? ఒక హీరోని చూసి ఆ. బా ఏమున్నారు అనిపించిన హీరో? నాకు ప్రభాస్ గారే ఫస్ట్ క్రష్ చెప్పాలంటే. అల్లు అర్జున్ ఆర్య మూవీ ఫస్ట్ చూసాను నేను. ఆర్య మీద నాకు చాలా లవ్ అయింది అప్పుడు. ఆర్య అంటే ఫస్ట్ ఆ మూవీ సాంగ్స్ అని నేను బాహెట్ చేసుకున్నా, అంతా నచ్చింది నాకు ఆ మూవీ. అప్పుడు కర్ణాటకలో ఆర్య మూవీ అంటే ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. సో నాకు ఫస్ట్ లవ్, ఫస్ట్ క్రష్ ఆర్య గారితోనే, మీన్స్ అల్లు అర్జున్ తోనే. ఓకే ఓకే. సాంగ్స్ బాగా పాడతారు కదా మీరు? పాడతాను ఇంకా, తెలుగు అంతా ఎక్కువగా ఏం తెలియదు. ఏదైనా ఒక 2 కన్నడ lines పాడండి. కన్నడ చాలా తెలుసు. ఆ. తెలుగులో ఏం చెప్పాలి, మళ్ళీ మీరు కెమెరాని ఆపేసుకొని వెళ్ళిపోతారు ఇంటికి. నేను సో సాంగ్ కన్నడలో పాడండి, నో ప్రాబ్లం. తెలుగులో నాకు లిరిక్స్ ఏమేమో అవుతుందండి, నేను మాట్లాడితే డబుల్ మీనింగ్ అయిపోతుంది లిరిక్స్ మొత్తము. నేనేనో చెప్తే అది ఎక్కడో కనెక్ట్ నో అయిపోతుంది. ప్రాబ్లం. ఇప్పుడు వచ్చాడు ఏదో ఒక పెద్ద ఆర్టిస్ట్ వచ్చారు ఒక షోకి, నేను ఇప్పుడే మన షోకి వచ్చాడు అని చెప్పాను, అంతే అక్కడే పడిపోయింది మన డైరెక్టర్. అయ్యో తాయి తల్లి, వాళ్ళకి వెళ్ళి వచ్చాడు అని చెప్పావు కదా, వచ్చారు, రెస్పెక్ట్ వాళ్ళు చూస్తే వాళ్ళు అదే ఎంజాయ్ చేస్తారు. పర్వాలేదు, నాకు వచ్చాడు అని చెప్పిన ఫస్ట్ ఆర్టిస్ట్ నువ్వే మంచిగా చెప్పావు అని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎవరు? సో ఎవరెవరు, ఇది ఒక్కటేమో వీళ్ళతో కృష్ణ భగవాన్ సార్తో అలా అయింది, పోసాని కృష్ణ గారితో అలా అయింది, పోసాని రాజా నేనో చెప్పాను వాళ్ళకి. సో వాళ్ళకి తెలియకుండా నేను మాట్లాడతాను కదా, అది వాళ్ళకి ఒకటే, వాళ్ళు మంచి హార్ట్ అంటే ఓకే, ఇంకెవరికో కోపం వచ్చేసి ఏంటి వాళ్ళు సింగిల్ వర్డ్ గా మాట్లాడతారని తిట్టేస్తారు. ఓకే. సో ఒక సాంగ్ ప్లీజ్. సాంగ్ ఏం సాంగ్ చెప్ప, ఏదైనా పర్వాలేదు. నువ్వే మాయం చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాని, క్షణం మాగదంటుంది ఓణి, మరీ చిలిపిది వయసు గాని, హయ్యా హయ్యా రే హయ్యా, ఎటు పోతుందో ఏమో మరి, సయ్యా రే సయ్యా, ఆగనంటుంది ఏమో మరి, ఆగనంటుంది ఏమో మరి. ఏనా మీ మనసులో చెప్పేశారనుకుంటా. సో బాగానే పాడుతున్నారు. నా అమ్మ సింగర్, సో నాకు సింగింగ్ గురించి కొంచెం టచ్ ఉంది. ఇప్పుడు టచ్ వదిలేసాను, చాలా రోజుల నుంచి సాంగ్ పాడలేదు. బట్ ముందు నేను కొంచెం సంగీతం నేర్పించుకున్నాను, పర్వాలేదు వస్తుంది. ఓకే. సౌమ్య ఇంద్రజ గారిని బాగా ఇమిటేట్ చేస్తారు, చాలా బాగా మాట్లాడతారు అని విన్నా నేను. ఎలా మాట్లాడతారు? వాళ్ళు మనం తిట్టేస్తారంటే, నువ్వు అక్కడ వెళ్ళి నన్ను ఇమిటేట్ చేస్తావని తిట్టేస్తారు అంతే. ఏం తిట్టరు, చాలా పాజిటివ్ గా తీసుకుంటారు ఎవరైనా ఆడియన్స్. వాళ్ళు కోపం చేసుకుంటారండి. ఏదో ఒక 2 lines ఏదైనా మీరు చెప్పండి. బై ఛాన్స్ ఇంద్రజ గారు ఇక్కడ వస్తే, రోషన్ గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు, ఏంటండి ఇంత చక్కగా అయిపోయారు, మీరు ముందుగా ఇలా ఉండేవాళ్ళు కదా, అవునా, హార్ట్ టు హార్ట్ విత్ రోషన్, బాగుందండి, కానీ ఒక్కటి చిన్న సజెషన్ ఇస్తా, హార్ట్ మీకు ఇవ్వమంటారా? వద్దు, కొంచెం వాళ్ళు స్లోగా ఫ్లోలో మాట్లాడతారు కదా తెలుగు చాలా స్పష్టంగా, అది కొంచెం క్యాచ్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది. ఓకే. ఇంకెవరిని ఇమిటేట్ చేస్తారు? వద్దండి, నేను ఇమిటేషన్ ఆర్టిస్ట్ అండి, మిమిక్రీ ఆర్టిస్ట్ లా కనపడుతున్నాను. ఆర్టిస్ట్ అంటే అన్ని చేయాలి. అవును, కానీ ఇప్పుడు సడన్ గా వెంటనే నాకేం గుర్తుపడలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేస్తా. సో సౌమ్య ఏంటి ఇంకా లైఫ్ లో అంబిషన్, అంటే ఏం చెయ్యాలని? ఏం లేదండి, రోడ్ ఎక్కడెక్కడ ఓపెన్ అవుతుందో, స్ట్రైట్ రోడ్ డోర్ అక్కడ వెళ్ళిపోతాను అంతే. ఎవరు పిలుస్తారో చేస్తాను, ఎవరు అవకాశం ఇస్తారో చేస్తాను, మంచిగా స్పేస్ ఉంటే వర్క్ చేస్తాను, లేదంటే చూద్దాం ఫ్యూచర్ లో ఏమవుతుంది అంతే. ఇంతవరకు బాగానే ఉంది బై గాడ్ గ్రేస్, తెలుగు జనాలు ఆశీర్వాదం నుంచి ముందు అలాగే ఉంటే బాగుంటుంది, చూద్దాం. సో డెఫినెట్ గా ఉంటుంది, మంచి మంచి మూవీస్ లో యాక్ట్ చేయాలి సౌమ్య మీరు, డెఫినెట్ గా వస్తుంది. మరి రొమాంటిక్ వల్గర్ గా ఉన్న క్యారెక్టర్స్ కాకుండా సౌమ్య మంచి మంచి ఫ్రెండ్ క్యారెక్టర్స్ కి బాగా సూట్ అవుతారు. అండ్ లైక్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే క్యారెక్టర్స్ కి చాలా మంది దొరుకుతారు మనకి, కానీ మంచి మంచి ఆర్టిస్టులు తక్కువ మంది ఉంటారు. సో అలాంటి వారిలో సౌమ్య ఎప్పుడు ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ తనకి హోస్ట్ చేయాలని చాలా ఇంట్రెస్ట్, ఆల్రెడీ 1.5 year
జబర్దస్త్లో తన ముద్దు ముద్దు మాటలతో ఎంత మందిని మెప్పించిందో మీ అందరికీ తెలుసు. సో డెఫినెట్గా తన్ని గుర్తించి మంచి అవకాశాలు ఇచ్చి తెలుగులో 1.5 yearలో ఈ స్థాయికి వచ్చిన ఆ అమ్మాయి టాలెంట్ గురించి ఒకసారి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎంత కసి ఉంటే తన తెలుగు నేర్చుకొని 1.5 yearలో కన్నడ అమ్మాయి తెలుగు రాకుండా తెలుగు నేర్చుకొని ఇంత అందంగా తెలుగు మాట్లాడుతూ అండ్ కంప్లీట్ 1 hour పైన ఇంటర్వ్యూ ఇచ్చింది. చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతుందో. అంటే మన తెలుగు మీద అండ్ మన తెలుగు ఇండస్ట్రీ మీద అంత గౌరవం తనకి. ఇప్పటికీ మనం చూస్తున్నాం సౌమ్య, 20-30 సినిమాలు చేసిన హీరోయిన్స్ కూడా తెలుగు రాదు, ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. కానీ ప్రేమించేది తెలుగు ఆడియన్స్, చూసేది తెలుగు ఆడియన్స్. వాళ్ళ గురించి తెలుగులో చెప్పడానికి కూడా వాళ్ళకి రాదు. అలాంటిది 1.5 yearలో తెలుగు నేర్చుకుందాం. తెలుగు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాం. నీకు డబ్బింగ్ అక్కర్లేదు, ప్రాంప్టింగ్ అక్కర్లేదు. సో డైలాగ్ ఇచ్చేస్తే చాలు, చెప్పేస్తావు. అంత టాలెంట్ ఉంది కాబట్టి సో డెఫినెట్గా మన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఇది చూస్తే మీకు మంచి ఆపర్చునిటీస్ ఇస్తారు. తెలుగులో మీరు మంచి మంచి లీడ్ రోల్స్ హోస్ట్ చేస్తూ అందరిని నవ్విస్తూ మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సౌమ్య. థ్యాంక్ యూ రోషన్ గారు. నేను కూడా మీలో ఒక మంచి షేడ్ చూశాను ఈ రోజు. అంటే మీరు ఏదో కొంచెం కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడుగుతారు, కొంచెం రోస్ట్ చేస్తారని నేను విన్నా. కానీ ఈ రోజు నాకు అనిపించలేదు, హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ అని అనిపించింది. సో యూ కనెక్టెడ్ విత్ మై హార్ట్. థ్యాంక్ యూ. లైక్ నైస్ ఇంట్రో. ఐ ఎంజాయ్డ్ అ లాట్. నాకు ఎలా టైం పాస్ అయిందనే తెలియదు, చాలా మంచిగా. సో కాంట్రవర్సీ లేని వాళ్ళ దగ్గర కాంట్రవర్సీ చేస్తే బాగోదు. అంటే నాతో కాంట్రవర్సీ ఏం లేదని మీరు చెప్తున్నారు. అంతే కదా మరి. సో మీరు లైఫ్ లో మీరు మీలాగా ఉంటారు, వేరే వాళ్ళ కోసం వాళ్ళలాగా మారాలనుకోరు కాబట్టి కాంట్రవర్సీ ఉండదు. లైఫ్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం మనలాగా ఉంటే ఎప్పుడు కాంట్రవర్సీ ఉండదు. వేరే వాళ్ళ కోసం మనం మారాలనుకున్నా, వాళ్ళలాగా చేయాలనుకున్నా, వాళ్ళలాగా ఉండాలనుకుంటేనే కాంట్రవర్సీ అవుతుంది. అది మీకు అర్థమై ఉంటుంది. సో నాకు చెప్పేది ఏంటి, ఎందుకంటే నేను లైఫ్ లో చాలా డౌన్స్, అప్పు కాదు, చాలా డౌన్స్ నే చూసి వచ్చాను. ఉండేది ఇంతే లైఫ్. ఎంత 60 years 70 years బతుకుతామా ఇప్పుడు ఈ జనరేషన్ లో? దానికి నేను ఇంత డబ్బు చేయాలి, నేను ఇంత పేరు చేయాలి, నేను వీనికి వెనకాల వెళ్ళాలి అని అంత డబ్బు వెనకాల లేదు నేమ్ వెనకాల వెళ్ళి లైఫ్ ని స్పాయిల్ చేసుకోకూడదని ఒక పాఠం నేను నేర్చుకున్నా. కొంతమంది నేను ఎలాగైనా డబ్బు సంపాదించాలి, ఎలాగైనా ఫ్లాట్ కొనుక్కోవాలి, ఎలాగైనా ఆడిలో వెళ్ళాలి, ఎలాగైనా బెంజ్ లో వెళ్ళాలి అని ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారు. కానీ ఆ గిల్టీ ఫీల్ వాళ్ళ తర్వాత 100% వాళ్ళ వెనకాల కుడుతుంది. అయ్యో నేను ఇంత పని చేసి ఇలా చేసుకున్నా, ఇంత చేశానా, దేనికోసం ఇంత చేశానని. ఒక్కటే మన హెల్త్ ఇలా అయిపోతే మనం చేసేదాన్ని మొత్తం వేస్ట్. సో ఎప్పుడు మనం మనస్సు నెమ్మదిగా మనకి తెలుస్తుంది కదా, మనం ఏమో కరెక్ట్ చేస్తున్నాం, అబద్ధం చేస్తున్నామని తెలుస్తుంది కదా. సో మనం మనస్సు చెప్పినట్టు నీట్ గా చేసుకుని వెళ్ళిపోతే, ఆ రూట్ లోనే మనం వెళ్ళిపోతే బాగుంటుంది అని నమ్మి జీవనం చేస్తున్నాను నేను. సో నాకు అంత గొప్ప ఆశలు ఏం లేదు. కానీ ఆడియన్స్ మనకు మంచిగా రిసీవ్ చేసుకున్నారు తెలుగు ఆడియన్స్ ని. నేను ఎప్పుడు కూడా తెలుగు ఆడియన్స్ ని మర్చిపోలేకపోతున్నా. సో ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్ టు తెలుగు ఆడియన్స్ ఇన్ ఫ్యూచర్ అని నేను అనుకుంటున్నాను. సూపర్. ఎప్పుడు ఇలానే ఉండండి, మీరు మీలాగే ఉండండి, అన్ని మీ వెనక అవే వస్తుంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య. థ్యాంక్స్ అలాట్ రోషన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.